పాల్వంచ పట్టణంలోని 7వ డివిజన్ వనమాకాళికి చెందిన శిరోమణి అనే మహిళ తన మానసిక వికలాంగుడైన కుమారుడు మాదాల కోటికి వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటుంది. మాదాల కోటి గతంలో లారీ డ్రైవర్గా పనిచేసేవాడు. అయితే 6 సంవత్సరాల క్రితం తీవ్ర అనారోగ్యం గురి కావడంతో 2 కాళ్ళు చచ్చుపడిపోయాయి. ప్రస్తుతం అతనికి మానసిక స్థితి కూడా సరిగ్గా లేకపోవడంతో వైద్యులు 75% వికలాంగుడిగా నిర్ధారించారు. స్వయంగా ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్న కోటి పూర్తిగా తన తల్లిపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి కుటుంబ పోషణ భారంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తన కుమారుడికి పెన్షన్ మంజూరు చేయాలని గత 4 సంవత్సరాలుగా పాల్వంచ మున్సిపాలిటీ, జిల్లా కలెక్టర్ సహా సంబంధిత అధికారులందరికీ పలుమార్లు దరఖాస్తులు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన కుమారుడి పరిస్థితిని పరిశీలించి వికలాంగుల పెన్షన్ మంజూరు చేసి తమను ఆదుకోవాలని శిరోమణి ప్రభుత్వాన్ని కోరుతూ కన్నీటి పర్యంతమవుతుంది. మాదా శిరోమణి అండి. నా ఒక్కడే అబ్బాయి, ఒక అబ్బాయి చచ్చిపోయిండు. ఈ అబ్బాయి ఈ పరిస్థితిలో ఉన్నాడు. నేను 10 సంవత్సరాలు దాదాపు అవుతుంది. ఆ 10 సంవత్సరాల్లో నాకు తెలియదు వస్తాయని పెట్టుకున్న 4 సంవత్సరాలు అయింది. కార్డులు ఇచ్చాక కూడా ఈ హెల్త్ కార్డు ఇచ్చారు. ఇంతవరకు పెన్షన్ లేదండి. దయచేసి మీరు ఇప్పించగలరు. ఆఫీసుకి 2 సార్లు తిరిగినండి. ఎంఆర్ఓ కాదు, మున్సిపాలిటీ 2 సార్లు పోయా. అందరినీ అడుగుతున్నా పెద్దవాళ్ళని కనుక ఎంఆర్ఓ గారు అందరి దగ్గర పోయా. దయచేసి నా కొడుక్కి పింఛన్ ఇప్పియండి. నా పరిస్థితి అసలే బాగలేదు. నేనే ముసలిదాన్ని అయిపోయినా, ఆధారు లేదు, ఎవరూ లేరు నాకు పెట్టేవాళ్ళు. మీరే తిప్పని అనుకుంటున్నారు సార్. నాకేం మీరు క్షమించి నాకు పిల్లగాడికి పెంచి ఇప్పించగలరని అడుగుతున్నాను సారు. మీకు దండాలు సారు. రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి సార్కి దండం పెట్టి అడుగుతున్న సారు. నా కొడుకు ఎట్లన్నా పింఛన్ ఇప్పియండి సార్. 4 సంవత్సరాలు అయింది సార్ తిరగబట్టి. వస్తుంది అని 2 సార్లు వచ్చి చూసుకొని పోయారు. ఇంకేలేదు. తిరిగి ఇంక యాసారిపోయి